అందరికీ విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాలు ప్రభవ నుంచి 60 సంవత్సరాలలో ఈ విశ్వావసునామ సంవత్సరం అనేది 39వ సంవత్సరము. ఇక కలియుగాబ్దములు అంటే కలియుగం ప్రారంభమయ్యి 5126 సంవత్సరాలు కాగా శంకరాచార్యాబ్దములు 2097, ఇక రామానుజాచార్యాబ్దములు 1008, మధ్వాచార్యాబ్దములు 909, శాలివాహన శకాబ్దములు 1947 కాగా మనం వాడుకలో వాడే క్యాలెండరు 2025 2026 ఈ సంవత్సరం అవుతుంది. 2025 మార్చి 30 నుండి చాంద్రమాన రీత్యా విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇది తెలుగువారి నూతన సంవత్సరం. చైత్రశుక్ల పాడ్యమి మొదలుగా 12 మాసాల పర్యంతము అంటే ఫాల్గుణ అమావాస్య వరకు చాంద్రమానంలో ఒక సంవత్సరంగా పిలువబడుతుంది. పంచాంగం మనం నిత్యం వాడే జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న క్యాలెండర్ని పట్టించుకోదు. ఎందుకంటే పంచాంగ గణన చాలా ప్రాచీనమైనది. ఇప్పుడు మనం వాడే క్యాలెండరు కొత్తగా పుట్టింది. 2025 జనవరి అంటే క్యాలెండర్ రీత్యా కొత్త సంవత్సరమే కానీ పంచాంగ రీత్యా దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఉగాది నుండి సంవత్సర ప్రారంభం కాబట్టి అంటే ఈ ఉగాది మనం వాడే ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ రీత్యా 2025 మార్చి 30వ తేదీ నుండి మొదలవుతుంది. కొత్త సంవత్సరం ప్రతి రాశికి ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, ఇక రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎంత, కందాయ ఫలాలు నక్షత్ర రీత్యా వచ్చే కందాయ ఫలాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల్లో భాగంగా ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14 ఉండగా రాజపూజ్యం 5, అవమానం 7 ఉంటుంది. ఇక వృషభ రాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఇక మిథున రాశిలో జన్మించిన వారికి ఆదాయం 14 ఉండగా వ్యయం 2, రాజపూజ్యం 4 ఉండగా అవమానం 3 ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం 8 ఉండగా వ్యయం 2, రాజపూజ్యం 7 ఉండగా అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11 ఉండగా వ్యయం కూడా 11 ఉన్నది, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఆదాయం 14 ఉండగా ఈ సంవత్సరం వ్యయం 2 ఉన్నది, రాజపూజ్యం 6, అలాగే ఈ రాశి వారికి అవమానం కూడా 6 ఉన్నది. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5 ఉండగా అవమానం 2 ఉన్నది. ఇక ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉండగా రాజపూజ్యం 1, అవమానం 5 ఉన్నది. అంటే ఆదాయం వ్యయం 2 సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం అంటే గౌరవించేవారు ఒకరుంటే అవమానించేవారు 5 ఉంటారు. ఇక తర్వాత మకర రాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4 ఉండగా అవమానం 5. ఇక కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక మీనరాశికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 3 ఉండగా అవమానం 1. ఇక కందాయ ఫలాలను గమనిస్తే కందాయ ఫలాలంటే ఒక్కొక్క సంఖ్య 4 మాసాలను సూచిస్తుంది. బేసి సంఖ్యలు ధనలాభాన్ని సూచించగా సరి సంఖ్యలు మిశ్రమ ఫలితాన్ని, శూన్య సంఖ్య అంటే 0 నిష్ఫలాన్ని ఇస్తుంది. కందాయ ఫలితాల్లో 0 వచ్చినప్పుడు ఆ 0 మొదట కనుక ఉంటే రోగప్రాప్తి, అదే 0 మధ్యలో ఉంటే మానసికంగా భయపడటం,
అదే 0 చివర గనక ఉంటే ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇక నక్షత్ర కందాయ ఫలాలు చూస్తే అశ్విని నక్షత్రానికి 5, 2, 3, భరణి 0, 0, 1, కృత్తిక 3, 1, 4, రోహిణి 6, 2, 2, మృగశిర 1, 0, 0, ఆర్ద్ర 4, 1, 3, పునర్వసు 7, 2, 1, పుష్యమి 2, 0, 4, ఆశ్లేష 5, 1, 2, మఖ 0, 2, 0, పుబ్బ 3, 0, 3, ఉత్తర 6, 1, 1, హస్త 1, 2, 4, చిత్త 4, 0, 2, స్వాతి 7, 1, 0, విశాఖ 2, 2, 3, అనురాధ 5, 0, 1, జ్యేష్ఠ 0, 1, 4, మూల 3, 2, 2, పూర్వాషాఢ 6, 0, 0, ఉత్తరాషాఢ 1, 1, 3, శ్రవణం 4, 2, 1, ధనిష్ట 7, 0, 4, శతభిషం 2, 1, 2, పూర్వాభాద్ర 5, 2, 0, ఉత్తరాభాద్ర 0, 0, 3, రేవతి 3, 1, 1,